రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను ఎస్బీఐ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బ్యాంకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది. ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎస్బీఐ వీటిని విక్రయించింది. నిబంధనల ప్రకారం జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటు అవుతాయి. ఆలోగా రాజకీయ పార్టీలు వాటిని ఎన్క్వాష్ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత మిగిలిపోయిన బాండ్లకు చెందిన నగదును పీఎం రిలీఫ్ ఫండ్కు జమ చేస్తారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి. పార్టీలన్నిటికీ కూడా షాక్ ఇచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పై ఎస్బీఐ స్పందించింది. 22,217 ఎలక్టోరల్ బాండ్స్ 2019 నుంచి ఏప్రిల్ 1, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్యన నమోదైనట్టుగా ఎస్బీఐ ప్రకటించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 22,217 ఎలక్టోరల్ బాండ్స్లో 187 ఎలక్టోరల్ బాండ్స్ని ప్రధానమంత్రి సహాయ నిధికి తరలించినట్టుగా ప్రకటించిన ఎస్బీఐ మిగిలిన బాండ్లని మాత్రం రాజకీయ పార్టీలకి వాడుకోవడానికి కేటాయించినట్టుగా ప్రకటించింది. అయితే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ని ప్రకటించింది అన్న దానిపై మాత్రం పూర్తిగా స్పష్టత రాలేదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే 22,217 ఎలక్టోరల్ బాండ్స్లో 187 ఎలక్టోరల్ బాండ్స్ని ప్రధానమంత్రి సహాయ నిధికి కేటాయించినట్టుగా ఎస్బీఐ పేర్కొన్న దాంట్లో కూడా ఆ 187 ఎలక్టోరల్ బాండ్స్ నిధులు ఎంత మేరకు ఉండొచ్చు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సిన తరుణం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 15వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఈ పూర్తి నిధుల డేటాని కూడా అటు ఎలక్షన్ కమిషన్ విడుదల చేయాల్సిన డేట్ అయితే దగ్గర పడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అటు నేషనల్ పార్టీస్తో పాటు ఇటు స్టేట్ పార్టీస్ అన్నీ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పైనే తమ రాజకీయాలు నడుపుకుంటున్నాయనే విషయంలో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులతో రాజకీయాలు చేస్తున్న నేటి రాజకీయ పార్టీలకి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఈ వ్యవహారం ఏ మేరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురు కానుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. అయితే ఎన్ని రాజకీయ పార్టీలు అంటే ఈ 22,217 ఎలక్టోరల్ బాండ్స్లో బీజేపీకి ఎన్ని వచ్చాయి, అదేవిధంగా కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి అనేది మాత్రం లెక్క తేలాల్సి ఉంది. అయితే ఈచ్ ఎలక్టోరల్ బాండ్లో ఎన్ని నిధులు ఏ పార్టీకి కేటాయించాయి అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే వీటన్నిటిపైన 15వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల లోపు ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాన్యుడు కూడా దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాత్రం మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2018లో మొదటిసారిగా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎస్బీఐ 30 విడతల్లో ఎలక్టోరల్ బాండ్స్ని విక్రయించడం జరిగింది. అయితే పూర్తిగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విక్రయించిన తరుణంలో మనం చూసుకున్నట్టయితే 15 రోజుల్లోగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ నిధుల్ని వాడుకోకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నిధుల్ని మళ్ళీ రిటర్న్ ఎస్బీఐకి వెళ్ళడం జరుగుతుంది. సో టోటల్గా చూసుకుంటే ఈ లెక్కలు అన్నీ కూడా అంటే ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది, ఎన్ని వెనక్కి తిరిగి వెళ్ళాయి అనే వాటిపై కూడా 15వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.